స్టార్టింగ్ ఎగ్జాంపుల్స్ అండ్ ఎక్సర్సైజ్ 3.1లో మనం గ్రాఫికల్ మెథడ్ అండ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్, కోఇన్సిడెంట్ లైన్స్ అండ్ ప్యారలల్ లైన్స్ గురించి చూసాం. బట్ ఇప్పుడు మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ గురించి డిస్కస్ చేస్తాం. ఒకసారి క్వశ్చన్ చూడండి. సాల్వ్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్. సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్స్ చూడండి. గివెన్ ఈక్వేషన్స్ ఆర్ 7x - 15y = 2, x + 2y = 3. మనం ఏదైనా ఒక వేరియబుల్ ఉండేటట్టు వీటిని ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ 2 అనుకుంటాము. ఎయిదర్ ఎక్స్లో కానీ ఎయిదర్ వైలో కానీ ఉండేలాగా చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈక్వేషన్ 2ని తీసుకున్నాం చూడండి. x + 2y = 3. దీన్ని x = 3 - 2yగా రాసుకున్నాం. అంటే x వాల్యూ మనకి ఇక్కడ 3 - 2y. సో ఈ x వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూషన్ మెథడ్ అన్నాం కదా, సబ్స్టిట్యూషన్ ఇక్కడే జరుగుతుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వి గెట్ ఇప్పుడు మనం ఈక్వేషన్ రాయండి. 7x - 15y = 2. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో 3 - 2y సబ్స్టిట్యూట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనకి ఎక్స్కి ఒక వాల్యూ డిఫైన్ చేసుకున్నాం కదా, ఆ వాల్యూని ఈక్వేషన్ వల్ల సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఈచ్ అండ్ 7 బ్రాకెట్లో 3 - 2y ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని 7తో మల్టిప్లై చేయాలి. 7 3 = 21 మైనస్ సైన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. 7 2 = 14, y ఉంది కాబట్టి y - 15y = 2. 21 -14y - 15y ఎంత? -29y. రెండు మైనస్లు ఉన్నప్పుడు ఎడిషన్ చేయాలి. రెండిటికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ వేసుకుందాం. 2 మైనస్ +21 రైట్ హ్యాండ్ సైడ్కి షిఫ్ట్ అయితే -21. ఇక్కడ -29y = -19. సో y = 90/21 ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి ట్రాన్స్పోజ్ చేస్తే /29 అవుతుంది. సో y = 19/29. ఇప్పుడు ఈ y వాల్యూని ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేయండి. 3 - 2 × 19/29 అంటే ఇక్కడ ఎల్సిఎం చూడండి. 3 ఏం లేకపోతే 1 ఉన్నట్టు, టోటల్ ఎల్సిఎం 29 అవుతుంది. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ డైరెక్ట్గా 29 × 3 చేయండి. -2 19s కదా, 38. సో 87 - 38/29. x = 49/29. ఇక్కడ మనకి x వాల్యూ వచ్చింది, y వాల్యూ వచ్చింది. క్యాలిక్యులేషన్ మళ్ళీ ఒక్కసారి చూడండి. డివిజన్లో 3 కింద ఏం లేదు కాబట్టి 1 ఉన్నట్టు. 1 29లో 29 టైమ్స్. సో 29 × 3 రాస్తాం. అలా అయినా చేయొచ్చు. మీకు మ్యాథ్స్ షార్ట్కట్ వీడియోస్ చెప్పడం జరిగింది. అందులో బటర్ఫ్లై లింక్స్ మెథడ్ ఉంటుంది, అది చూడండి. ఓకే. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ 5. సాల్వ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి. అఫ్తాబ్ టెల్స్ హిజ్ డాటర్. ఏం చెప్తున్నాడు అంటే తన యొక్క డాటర్కి 7 years ago I was 7 times as old as you were then. ఓకే, 7 years ago అట. 7 years ago I was 7 times old as you. నీకన్నా 7 times ఓల్డ్ అని చెప్తున్నాడు. ఆల్సో 3 years from now. ఇప్పటి నుంచి 3 years from now అనైనా అనొచ్చు, ఆఫ్టర్ 3 years అయినా అనొచ్చు. నౌ ఐ షాల్ బీ 3 times as old as you. 3 times old అట తన ఏజ్ కన్నా. రిప్రజెంట్ దిస్ సిచ్యువేషన్ algebraically and graphically by the method of substitution. సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా ఇక్కడ రాయాలి. సో మనకి ఇక్కడ 7 years ago ఏజ్ ఇచ్చారు అండ్ 3 years ఆఫ్టర్ ఏజ్ ఇచ్చారు. కానీ ప్రెజెంట్ ఏజ్ మనం ఒకసారి రాద్దాం. ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ అఫ్తాబ్ = x years అండ్ ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ అఫ్తాబ్స్ డాటర్ = y years. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెజెంట్ ఏజ్ చెప్తేనే 7 years ఎగో ఎంత ఉంది, 3 years తర్వాత ఎంత ఉంది చెప్పగలం కదా. సో ప్రెజెంట్ ఏజ్ రాసుకున్నాం. అఫ్తాబ్ది x years, అఫ్తాబ్ డాటర్ది y years. సో 7 years ఎగో మీన్స్ ముందు కదా. సో ప్రెజెంట్ ఏజ్ నుంచి -7 చేసేయండి. x - 7 years అవుతుంది. 7 years ఎగో అఫ్తాబ్ డాటర్ ఏజ్ అవుతుంది y కాబట్టి 7 years ఎగో ముందు అంటే 7 మైనస్ చేయాలి. y - 7 years అవుతుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, ప్రెజెంట్ ఏజ్ 7 years ఎగో తన ఏజ్ తన డాటర్ ఏజ్ కన్నా 7 times అని చెప్తున్నాడు. కాబట్టి x - 7 = 7 × y - 7 రాసాము. బ్రాకెట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని మల్టిప్లై చేయండి. 7 - 49. సో x మైనస్ ఈ 7yని
లెఫ్ట్ సైడ్కి షిఫ్ట్ చేస్తే -7y -7 ఆల్రెడీ అక్కడే ఉంది. -49ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ షిఫ్ట్ చేస్తే +49 అవుతుంది. x - 7y 49 - 7 ఎంత 42. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ నెంబర్ 1. x - 7y + 42 = 0. అండ్ నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, ఆఫ్టర్ 3 ఇయర్స్ అంటే 3 ఇయర్స్ ఫ్రమ్ నౌ అన్నాడు కదా. 3 ఇయర్స్ ఫ్రమ్ నౌ అన్నా ఆఫ్టర్ 3 ఇయర్స్ అన్నా ఒకటే. 3 ఇయర్స్ ఫ్రమ్ నౌ ఇప్పటి నుంచి 3 ఇయర్స్ తర్వాత 3 ఇయర్స్ తర్వాత అంటే ఎక్స్ ప్లస్ అంటే ప్రెజెంట్ ఏజ్కి ఫ్యూచర్కి వెళ్తున్నాం కాబట్టి యాడ్ చేయాలి. ఇక్కడ ఎగో అంటే పాస్ట్కి వెళ్తున్నట్టు కాబట్టి సబ్ట్రాక్షన్ చేసాము. ఆఫ్టర్ 3 ఇయర్స్ ప్రెజెంట్ ఏజ్కి +3 చేయాలి. అది ఇప్పుడు ఆఫ్తాబ్ ఏజ్ ఏమవుతుంది ఆఫ్టర్ 3 ఇయర్స్ x+3 అవుతుంది. అలాగే తన డాటర్ ఏజ్ ఎంత అవుతుంది, ప్రెజెంట్ ఏజ్ y కాబట్టి y+3 అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడు, ఏజెస్ ఏమవుతున్నాయంట ఫ్యూచర్లో అంటే 3 ఇయర్స్ ఫ్రమ్ నౌ తన ఏజ్ తన డాటర్ ఏజ్కి త్రిబుల్ ఉంటుందంట, 3 టైమ్స్. కాబట్టి x+3 = 3 × y+3. 3తో మల్టిప్లై చేయండి, 3y + 9. x+3 = 3y + 9. సో ఈ టర్మ్స్ అన్నీ ఒకవైపుకి తీసుకొస్తాం. x+3y 3 - 9 అంటే -6 = 0. ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు మనకి ఈక్వేషన్ నెంబర్ 1 వచ్చింది అండ్ ఈక్వేషన్ నెంబర్ 2 వచ్చింది. ఇప్పుడు ఎక్స్ వాల్యూని చూడండి, ఈక్వేషన్ 2 నుంచి x = 3y + 6 అని రాసుకున్నాము. దిస్ ఈజ్ ద ఎక్స్ వాల్యూ. సో ఈ ఎక్స్ వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. x - 7y + 42 = 0. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 1. సో ఎక్స్ ప్లేస్లో 3y + 6ని సబ్స్టిట్యూట్ చేసాము. రిమైనింగ్ అంతా యాజ్ ఇట్ ఈస్. -4y + 48 = 0. -4y = -48 అవుతుంది. సో y = 48/4 అంటే 448లో 12 టైమ్స్ y = 12 అవుతుంది. ఇప్పుడు సబ్స్టిట్యూట్ y వాల్యూ ఇన్ 3 ఈక్వేషన్ ఏం రాసుకున్నాము, x = 3y + 6. సో ఇక్కడ y ప్లేస్లో 12ని సబ్స్టిట్యూట్ చేయాలి. మనకి y వాల్యూ 12 వచ్చింది కాబట్టి 3 × 12 + 6 అంటే 36 + 6 42. x = 42. సో దేర్ఫోర్ ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ ఆఫ్తాబ్ ఏజ్ ఎంత x కదా అండ్ డాటర్ ఏజ్ y. సో ఆఫ్తాబ్ ప్రెజెంట్ ఏజ్ x = 42 ఇయర్స్ అవుతుంది, ఇయర్స్. అండ్ ఆఫ్తాబ్స్ డాటర్ ప్రెజెంట్ ఏజ్ y = 12 కాబట్టి 12 ఇయర్స్. ఒకసారి మీరు వచ్చిన ఆన్సర్ కరెక్టా కాదా అని చెక్ చేసుకోవాలి అనుకుంటే మనకు వచ్చిన కండిషన్లో ఒకసారి సబ్స్టిట్యూట్ చేసి చూడండి, మీకు సాటిస్ఫై అయిపోతుంది. సో అండ్ దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ 5. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ 6. ఇన్ ఏ షాప్ ద కాస్ట్ ఆఫ్ 2 pencils and 3 erasers is 9 rupees. ఒక షాప్లో 2 pencils 3 erasers కాస్ట్ 9 rupees అండ్ కాస్ట్ ఆఫ్ 4 pencils and 6 erasers is 18 rupees. 4 pencils 6 erasers 18 rupees. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్సిల్ అండ్ ఈచ్ ఎరేజర్. మనకి 2 pencils 3 erasers కాస్ట్ ఇచ్చారు 9 rupees అని, 4 pencils 6 erasers కాస్ట్ ఇచ్చారు 18 rupees అని. అయితే మనం ఇక్కడ ఈచ్ పెన్సిల్ అండ్ ఈచ్ ఎరేజర్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏమనుకుంటున్నాము అంటే లెట్ కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్ కాస్ట్ x అనుకున్నాము, అలాగే 1 ఎరేజర్ కాస్ట్ని y అనుకున్నాము. కానీ మనకి ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా, ఆ గివెన్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏమిచ్చారు, 4 pencils and 3 erasers is 9 rupees అని చెప్పాడు. కాబట్టి దాన్ని మనం మ్యాథమెటికల్ ఫామ్లో ఎలా రాస్తాము, 2 × పెన్సిల్ అంటే x కాబట్టి అండ్ ప్లేస్లో +3 × erasers y కాబట్టి 2x + 3y = 9. అండ్ నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ చూడండి, 4 pencils and 6 erasers is 18 rupees కదా. 4 pencils అంటే 4 × pencils x కాబట్టి 4x ప్లస్ 6 × erasers అంటే ఏం రిప్రజెంట్ చేసాము, yతో రిప్రజెంట్ చేసాము. కాబట్టి 4x + 6y = 18. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ దిస్ ఈజ్ ద ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ 1 ఉంది, ఈక్వేషన్ 2 ఉంది. ఈక్వేషన్ 1 and 2ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈక్వేషన్ 1ని ఇంటూ చేస్తే సెకండ్ ఈక్వేషన్ వస్తుంది. ఒకసారి ఇంటూ చేసి చూడండి. 2x × 2 అంటే 4x + 3 × 2 6y = 9 × 2 18. సో సెకండ్ ఈక్వేషన్ వచ్చింది. అలానే ఈక్వేషన్
2ని బై 2 చేయండి. సో ఫస్ట్ ఈక్వేషన్ వస్తుంది. సో దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే ఈక్వేషన్ 1 అండ్ 2 అనేవి సేమ్ పెయిర్ ఆఫ్ లైన్స్ అంటే సేమ్ ఈక్వేషన్స్. సో కోఇన్సిడెంట్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈక్వేషన్ 1 తీసుకోండి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 2x + 3y = 9, దాని నుంచి 2x = 9 - 3y అయింది. x వాల్యూ 9 - 3y/2. 2 ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే /2 అవుతుంది. సో ఇక్కడ మనకి ఈ వచ్చిన x వాల్యూని ఈక్వేషన్లో 2లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ x వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2. సో ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే 4 ఇంటూ ఎక్స్ ప్లేస్లో మనం ఏం రాయాలి, 9 - 3y/2 రాయాలి. సో సమ్ టైమ్స్ ఇలా ఈక్వేషన్స్ కూడా ఈక్వల్ అవ్వచ్చు. సో క్వశ్చన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. కాన్స్టెంట్స్ a1/a2, b1/b2, c1/c2 రేషియో మెథడ్ ఉంది కదా, అది ఒకసారి చెక్ చేస్తే అవి ఏ టైప్ ఆఫ్ లైన్ అనేవి కూడా మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి సబ్స్టిట్యూషన్ చూడండి. 4 ఇంటూ ఎక్స్ ప్లేస్లో ఈక్వేషన్ 2లో చూడండి 9 - 3y/2 + 6y = 18 కదా. 2 4లో 2 టైమ్స్ అండ్ 2తో ఈక్వేషన్ని మల్టిప్లై చేయండి. 18 - 6y + 6y = 18. 18 = 18 వచ్చింది. సో ఇలాంటప్పుడు ఇలాంటి కేసెస్ మనకి ఏవైనా ఉంటాయా? సో ఇక్కడ మనకి ఎక్స్ వై వాల్యూ అనేవి స్పెసిఫిక్గా లేవు. మనకి ఇక్కడ కోఇన్సిడెంట్ లైన్స్ a1/a2, b1/b2, c1/c2 ఈక్వల్ అయినప్పుడు కోఇన్సిడెంట్ లైన్ అంటే మనకి ఏమొస్తుంది, ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ వస్తాయి. సో మనకి ఇక్కడ ఒక సొల్యూషన్ అని స్పెసిఫిక్గా చెప్పలేము. టెక్స్ట్ బుక్లో కూడా సేమ్ అదే ఇచ్చారు, ఒక్కసారి రీడ్ చేయండి, డిస్ప్లే చేశాను. సో ఇలాంటప్పుడు 18 = 18 అని వచ్చింది. మనం ఇక్కడ రైటింగ్ ఏమని రాస్తామో చూడండి. ఇలాంటి కేసెస్లో హియర్ బోత్ ఈక్వేషన్స్ ఆర్ ఈక్వల్. రెండు ఈక్వేషన్స్ ఈక్వల్. మీకు ఆల్రెడీ ఒకసారి స్టార్టింగ్లో చూపించాను కదా ఎలా ఈక్వల్ అవుతున్నాయని. సో ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 హ్యావ్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. ఇలా మనకి రెండు ఈక్వేషన్స్ ఈక్వల్ అయినప్పుడు ఎప్పుడు ఈక్వల్ అవుతాయి కేసెస్ ఆల్రెడీ మనము ఇంట్రడక్షన్ వీడియోస్లో చాలాసార్లు చూసుకున్నాం. ఇంటర్సెక్టింగ్ అండ్ ప్యారలల్ అండ్ కోఇన్సిడెంట్ లైన్స్ ఉంటాయి. ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఉన్నప్పుడు ఒకే సొల్యూషన్ ఉంటుంది. అది మనము దీని ముందు ప్రాబ్లంలో చూసాము. XY వాల్యూస్ స్పెసిఫిక్గా వచ్చాయి కదా. ఇక్కడ మనకి ఇది సెకండ్ కేస్. ప్యారలల్ కోఇన్సిడెంట్ లైన్స్ అయినప్పుడు ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. సో వీ కాంట్ డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ స్పెసిఫిక్గా పెన్సిల్ కాస్ట్ ఎంత అండ్ ఎరేజర్ కాస్ట్ ఎంత అని మనం చెప్పలేమన్నమాట. సో వీ కాంట్ ఫైండ్ 1 పెన్సిల్ అండ్ 1 ఎరేజర్ కాస్ట్. ఓకే, సో అలా స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేని కేసు ఏముంటుంది, ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ ఉన్నప్పుడు దాని కాస్ట్ ఎంత అని మనం స్పెసిఫిక్గా చెప్పలేము కదా. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ 7. 2 rails are represented by the equations x + 2y - 4 = 0 and 2x + 4y - 12 = 0. Will rails cross each other? ఈ రైల్స్ అనేవి రెండు ఒకదానొకటి క్రాస్ అవుతాయా, క్రాస్ అవ్వవా అని అడుగుతున్నారు. సో మనం ఇప్పుడు ఏం చెప్పాలి, మీరు డైరెక్ట్గా చెప్పాలి అంటే ఒకసారి a1/a2, b1/b2, c1/c2 రేషియోస్ని చెక్ చేసి చూడండి. డైరెక్ట్గా ఏమవుతుంది ఇక్కడ చూడండి. 1/2 = 1. 2/4 అంటే కూడా 1/2. 1/2 = 1/2. 4/12 ఎంత, 3. 1/3 అవుతుంది. సో ఫస్ట్ కేసు ఈక్వల్ అవుతుంది, సెకండ్ కేసు నాట్ ఈక్వల్ ఉంటుంది. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఒకరొక మాట మాట్లాడితే అసలు ఏది కాదు, అసలు దానికి సొల్యూషనే ఉండదని. సో డైరెక్ట్గా క్వశ్చన్స్ చూసి చెప్పియచ్చు దీనికి సొల్యూషన్ లేదు అని. ఒకసారి చూడండి. గివెన్ పేర్ ఆఫ్ లైన్స్ రాసుకున్నాము. x + 2y - 4 = 0, 2x + 4y - 12 = 2. ఈక్వేషన్ నెంబర్ 1 and 2. ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి x = 4 - 2y అని మనకు ఒక వాల్యూ వచ్చింది. ఈ వాల్యూని x వాల్యూని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 2 ఇంటూ x అంటే 4 - 2y కదా. 4 - 2y + 4y - 12 = 0. 2ని రెండు టర్మ్స్తోనే మల్టిప్లై చేయండి. 2 × 4 8 -2 × 2 4 -4y + 4y - 12 = 0. చూడండి, +4y -4y క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. బిగ్గర్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాం. -4 = 0. అసలు ఇలా మనకి ఎక్కడైనా ఉంటుందా, -4 = 0 అనే కేసు ఉంటుందా? ఉండదు. సో ఇక్కడ మనకి అంటే 2 ఈక్వేషన్స్ని ఒక్కసారి చూడండి. మనం 1/2 = అంటే a1/a2, b1/b2, c1/c2 రేషియో చెక్ చేసి చూపిస్తున్నాను. ఇది 1/2
అండ్ థర్డ్ వన్ 1/3 అవుతుంది. ఫస్ట్ ఈక్వల్ అండ్ సెకండ్ నాట్ ఈక్వల్. ఇలా వచ్చినప్పుడు మనకి అవి ఏ లైన్స్ అవుతాయి? ప్యారలల్ లైన్స్ అవుతాయి. ప్యారలల్ లైన్స్ ఎక్కడైనా టచ్ అవుతాయా అసలు? టచ్ అవ్వవు. సో అంటే ఈ కేస్‌లో దీనికి అసల సొల్యూషనే ఉండదు. సో ద 2 రైల్స్ విల్ నాట్ క్రాస్ ఈచ్ అదర్. ఈ రైల్స్ అనేవి అసలు ఎక్కడ క్రాస్ అవ్వవు. టచ్ అవ్వట్లేదు. అంటే ఇవి ప్యారలల్ లైన్స్ కాబట్టి ఎక్కడ టచ్ అవ్వవు కదా! సో ఒక్కొక్క ప్రాబ్లమ్‌లో ఒక్కొక్కటి ఇచ్చారు చూడండి. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అన్నప్పుడు ఒక సొల్యూషన్ వచ్చింది. అంటే ఒక సొల్యూషన్ వచ్చింది. దట్ మీన్స్ ఆ లైన్స్ ఇంటర్సెక్ట్ అని అర్థం. నెక్స్ట్ ప్రాబ్లమ్‌లో 18 అని వచ్చింది. అంటే ఇక్కడ మనకి స్పెసిఫిక్‌గా సొల్యూషన్ అనేది రాలేదు. సో ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్‌ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఈ కేస్ నో సొల్యూషన్ వచ్చింది.